ఒక ఐ థింక్ 1 ఇయర్ బ్యాక్ ఐ వాస్ హావింగ్ ట్విట్టర్ డిస్కషన్ లో ఒక స్పేస్ లో మా ఫ్రెండ్ తో మాట్లాడుతుండే ఇట్లా రిలీజన్ గురించి జనరల్ డిస్కషన్ వస్తే సో వాడేమన్నంటే అంటే మన హ్యూమన్ ఎవల్యూషన్ తీసుకుంటే మనం ఇవాల్వ్ అయింది రేషనల్ బీయింగ్స్ లా కాదు, జస్ట్ ఇవాల్వ్ ఫర్ సర్వైవల్ అంతే. అంటే తిని పిల్లలు కానీ లైక్ ప్రొక్రియేషన్ కోసం ఇవాల్వ్ అయినాం. సో మనకి సైన్స్ ఆబ్వియస్లీ కష్టం. రిలీజన్ గురించి ఏమన్నంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ లో రిలీజన్ అనేది కంప్లీట్లీ తీసేసి సొసైటీని మళ్ళీ స్టార్ట్ చేస్తాం అనుకోండి వితౌట్ రిలీజన్, అల్టిమేట్లీ ఓవర్ 1000 years పీపుల్ విల్ ఫార్మ్ ఎ రిలీజన్, దే విల్ సర్చ్ ఫర్ గాడ్. అంటే రిలీజన్ దాఖలా జీరో ఉంది కానీ తీసేసినా కానీ అల్టిమేట్లీ ఒక 1000 years దెన్ సర్చ్ ఫర్ గాడ్, దేర్ విల్ బి ఎ న్యూ రిలీజన్, కంప్లీట్లీ డిఫరెంట్ రిలీజన్ అన్న. అంటే ఇట్ మేడ్ మీ థింక్ అండ్ వాట్ యూ థింక్ అని. నో కరెక్ట్ అండి. సి మనుషులకి వి హ్యావ్ ఇంపల్స్ ఆఫ్ వర్షిప్, ఇంపల్స్ ఆఫ్ అది కూడా చిన్నప్పటి నుంచి. ఇంకొకటి ఏంటంటే మీరు ఒకటి అన్నారు కదా, ఒక 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 స్మాల్ పాపులేషన్ ని కంప్లీట్లీ సెపరేట్ చేసేసి వాళ్ళు ఇంకో గ్రహం మీద ఏదో పెట్టేసాం అనుకోండి, అండ్ వాళ్ళకి ఎవరికి కూడా ఆస్తికత్వం లేదు, ఎవ్రీబడి ఈజ్ నాస్తికులు అయితే దే విల్ డెవలప్ స్పిరిచువాలిటీ అండ్ నాట్ రిలీజన్. మీకు ఎప్పుడైతే మీకు వాళ్ళకి రేషనల్ రీజన్ ఇవ్వకుండా వాళ్ళని సెపరేట్ చేసామనుకోండి, దే విల్ ఇన్వెంట్ ఎ గాడ్. మనుషులకి ఒక చిన్న ఏంటి ఎవల్యూషన్ ఇచ్చిన ఒక క్వర్క్ ఉంది, ఏంటంటే కుతూహలం, క్యూరియాసిటీ, రైట్? ఆ కుతూహలాన్ని తీర్చుకోకపోతే చాలా బాధగా అనిపిస్తుంది. ఇఫ్ సంథింగ్ యూ వాంట్ టు నో అండ్ యూ డోంట్ నో, యూ విల్ ఇన్వెంట్ ది ఆన్సర్ మీకు మీరు తయారు చేసుకుంటారు తప్ప నాకు తెలియదు అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అలాగే మతాలన్నీ అలాగే స్టార్ట్ అయ్యండి, బిలీఫ్ సిస్టమ్స్ అలాగే స్టార్ట్ అయ్యి బిలీఫ్ సిస్టమ్ స్లోలీ గ్రో ఇంటూ కల్ట్ బికమ్స్ అ రిలీజన్, ఆర్గనైజ్డ్ రిలీజన్, రైట్? సో మీరు ఇప్పుడు కొంతమందిని తీసుకెళ్లి కంప్లీట్లీ వాళ్ళకి ఎటువంటి మతంతో సంబంధం లేకుండా వాళ్ళకి రేషనల్ రీజన్స్ ఏమీ ఇవ్వకుండా మీరు వాళ్ళని సెపరేట్ చేస్తే ఆ 1000 ఏళ్ళు కూడా అక్కర్లేదు, జస్ట్ 2-3 generations లో దే విల్ ఇన్వెంట్ న్యూ రిలీజన్. కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ దట్ రిలీజన్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వి హావ్. ఒక్కటి కూడా ఉండదు. నిజంగా దేవుడు ఒకటే అయి ఉంటే మళ్ళీ ఏ ఖురానో బైబిలో లేకపోతే భగవద్గీత మళ్ళీ తిరిగి సృష్టింపబడాలి, కానీ అట్లా జరగదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, సో ఒక డెకేడ్ బ్యాక్ వెన్ ఐ వాజ్ ఎర్లీగా నేను ఇంటర్నెట్ ఎక్స్పోజ్ అయ్యి ఏథీస్ లిటరేచర్, కిచెన్ స్టాకిన్స్ ఇవన్నీ ఎక్స్పోజ్ అయినప్పుడు ఐ వాజ్ తోడా మిలిటెంట్ ఏథీస్ లెక్కుంటుండే ఒక 2 years అట్లా. బట్ తర్వాత కొంచెం ఎక్కువ తెలుసుకుంటే కైండ్ ఆఫ్ అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ రిలీజన్ సొసైటీలో కానీ. అంటే ఓకే చాలా బ్యాడ్ ఉంది, చాలా అంటే చాలా దారుణం ఉంది, బట్ ఒక వన్ ఇస్ వి కెనాట్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్ అని అర్థమైంది. సెన్స్ ఆఫ్ బిలాంగింగ్, కమ్యూనిటీ ఫీలింగ్ వస్తుంది. హిస్టరీ ఆఫ్ రిలీజన్ చూసుకుంటే స్టార్టింగ్ లో అదే కమ్యూనిటీ ఫీలింగ్ ని, ఒక గ్రూప్ ఫీలింగ్ ని, ఇన్ గ్రూప్ ఫీలింగ్ ని తీసుకొచ్చింది రిలీజన్. ఓకే, సో అది నా రెగ్యులర్ ఎగ్జాంపుల్ అంటే చిన్నప్పుడు ఉపయోగపడిన మీకు ఒక వస్తువు అనమాట, పలక. కానీ నేర్చుకోవడానికి ఉపయోగపడింది చూసారా పలక, దట్ టాట్ యూ టు రైట్. ఏది లేనప్పుడు పలకలో బల్పం చేతిలో పెట్టేసేసి మీకు రాత నేర్పించినప్పుడు అది ఉపయోగపడింది. యూ డోంట్ యూజ్ ఇట్ వెన్ యూర్ అన్ అడల్ట్. పెద్ద అయిన తర్వాత మళ్ళీ దాన్ని వాడతాం. సో అలాగే మన హ్యుమానిటీ అనేది ఇన్ఫాన్సీలో ఉన్నప్పుడు ఏమీ తెలియనప్పుడు, ప్రపంచం ఎలా వర్క్ అవుతుంది, వర్షాలు ఎందుకు వస్తాయి, ఉరుములు ఎందుకు వస్తాయి, ఏమీ తెలియనప్పుడు ప్రతిదానికి ఒక దేవుడిని లేకపోతే ఒక హయ్యర్ పవర్ ని అటాచ్ చేయడం సరిపోయింది. ఇప్పుడు మనకు అవసరం లేదు అంటున్నాను, రైట్? నౌ యూ డోంట్ నీడ్, బికాజ్ యు నో థింగ్స్. ఇంకోటి కమ్యూనిటీ ఫీలింగ్ కోసం ఒకప్పుడు ఉపయోగపడింది ఆ ఇన్ గ్రూప్ ఫీలింగ్, మన అన్న ఫీలింగ్. నౌ యూ హ్యావ్ సో మెనీ అదర్ థింగ్స్. భాషా పరంగా మన అనుకోవచ్చు, ఊరి పరంగా మన అనుకోవచ్చు, దేశం పరంగా మన అనుకోవచ్చు, ఒక దాని పేరేంటి, ఒక ఉద్యోగ పరంగా మన అనుకోవచ్చు, మన పోస్టల్ ఎంప్లాయీస్ అందరూ, మన రైల్వే ఎంప్లాయీస్ అందరూ అని. సో మన కలుపుకోవడానికి దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. నౌ రిలీజన్ ఇస్ నాట్ నెసెసరీ అనేది నా వాదన. దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు సే. నాకు కూడా అదే అనిపిస్తుంది, బట్ సమ్హౌ ఒక్కసారి రియాలిటీ చెక్ చేసి చూసుకుంటే ఇట్స్ నాట్ గోయింగ్ ఎనీవేర్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ అన్న కొంచెం ఫీలింగ్ వస్తుంది. ఇట్స్ నాట్ గోయింగ్ ఎనీవేర్ అండి, అండ్ ఇట్ డజంట్ నీడ్ టు గో ఎనీవేర్ ఆల్సో. ఒకటి ఏంటంటే మోసాలు తగ్గాలి, మూఢనమ్మకాలు తగ్గాలి, ఈ దేవుడి పేరు మీద లేదా మతం పేరు మీద కొట్టుకు చావడం తగ్గాలి. సేమ్ ఇందాక నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినట్టు, అంటే ఇప్పుడు మన క్రికెట్ ఉందండి. ఓకే, కొంతమంది ఒక ఐపీఎల్ టీమ్ ని దేవుళ్ళని పూజించినట్టు పూజించేస్తుంటారు, వీర ఫ్యాన్స్ ఉంటారు. ఇంకొంతమంది ఇంకొక టీం కి వీర ఫ్యాన్స్. వాళ్ళందరూ కలిసి బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు టీలాలు తాగుతారు, వాళ్ళకి అఫీలాలు తాగుతారు, వాళ్ళు వెళ్ళి ఒకే దాంట్లో ఉద్యోగం చేసుకుంటారు, అంతా బాగానే ఉంటుంది. ఓన్లీ ఈ మ్యాచ్ వచ్చినప్పుడు మాత్రం అపోజిషన్ గా తయారవుతారు, రైట్? That is how you should be. Just be a fan of your religion or fan of your God. You don't have to take it seriously. అంతేగాని ఒక చెన్నై సూపర్ కింగ్స్ వచ్చి కోల్కతా వాళ్ళని లేకపోతే ముంబై ఇండియన్స్ ని కొట్టేసి చంపేస్తాడండి. ఎరా నువ్వు మా వాళ్ళని నమ్మవా, మా వాళ్ళు గెలుస్తారంటే ఓడిపోతారంటావా నువ్వు అని చెప్పి చంపేస్తారండి? లేదు కదా. దట్ ఈస్ ద లెవెల్ దిస్ కల్ట్ షుడ్ బికమ్. ఓకే, నమ్మాల్సిన అవసరం లేదా అంటే నమ్ముకో బై, కాకపోతే జస్ట్ ఇమాజిన్ దట్ సమ్వన్ ఎల్స్ హ్యాస్ అ డిఫరెంట్ ఒపీనియన్. వాడికి ఇంకో టీం నష్టం, వాడికి ఇంకో జెర్సీ ఇష్టం, అంతే.
అంటే ఒకటి సారీ ఫైనల్ క్వశ్చన్ నేను ఎక్కువ టైం తీసుకుంటున్నా ఇస్ ఇట్ ఓకే? చెప్పండి. సో జనరల్ నాకేమనిపిస్తుంది అంటే లాస్ట్ మనం ఓవరాల్ వరల్డ్ లో ఐ థింక్ రిలీజన్ ఇస్ ఫాలోయింగ్. ఈ వెస్ట్ లో చూసుకున్నా, ఇక్కడ చూసుకున్నా, ఇండియాలో కొంచెం స్లోగా అవుతుంది, ఆఫ్రికాలో స్లో అవుతుంది, ఎక్సెట్రా. బట్ ఐ థింక్ రిలీజన్ ఇస్ అండ్ మెంబర్స్ ఆర్ ఫాలోయింగ్ కదా. సో Yeah. బట్ రైట్ వింగ్ ఇస్ కమింగ్ అప్. అంటే అంటే ఫైనల్ ఫైట్ అనిపిస్తుందా ఒక రకంగా చూస్తే మీకు? అంటే బికాస్ రిలీజన్ ఇస్ ఫాలోయింగ్ అండ్ లిబరల్ వరల్డ్ ఇస్ టేకింగ్ ఓవర్, ఒక ఫైనల్ ఫైట్ ఇచ్చి రైట్ వింగ్ సైడ్ నుంచి దాని తర్వాత ఇట్ విల్ ఫాల్ ఈవెన్ మోర్ అనిపిస్తుందా, లేకపోతే ఈజ్ ఇట్ లైక్ యూ టర్న్ బ్యాక్ అగైన్? లేదు. సే దట్. ఓకే, మ్యూట్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఉంది. ఓకే, సింపుల్ ఆన్సర్ అండి. ఎప్పుడైతే పెండ్యులం ఇంకొక సైడ్కి అతిగా వెళ్తుందో, ఇటు సైడ్ వాళ్ళు మొత్తం ఆ పెండ్యులం మొత్తం ఇటు సైడ్కి లాగడానికి చూస్తారు. సో సెంటర్లో ఉండటానికి ఇష్టపడని వాళ్ళు లెఫ్ట్ సైడ్కి ఎక్కువ లాక్కెళ్తే, రైట్ సైడ్ వాళ్ళు ఇటు సైడ్కి లాగేద్దామని చూస్తారండి. అండ్ ఐ అండర్స్టాండ్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. నచ్చినా నచ్చకపోయినా సరే, లిబరలిజంలో ఉన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే దే ఆర్ టూ లిబరల్ అబౌట్ సమ్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇమిగ్రేషన్ అనుకోండి. అండ్ ఇమిగ్రేషన్ కనుక తిన్నగా ఉండుంటే, కంట్రోల్డ్గా ఉండి, ప్రొటెక్షన్ ఆఫ్ లోకల్ కల్చర్స్ అండ్ లోకల్ కస్టమ్స్, లోకల్ లాస్ కనుక జాగ్రత్తగా పాటించి ఉండుంటే, కన్జర్వేటివ్స్కి, ఈ రైట్ వింగర్స్కి అసలు ఫార్డర్ ఉండేది కాదు, వాళ్ళకి అసలు అవకాశం ఉండేది కాదు, నోరు మూసుకుని కూర్చునే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మొత్తం ఆర్గ్యుమెంట్ అంతా ఏంటి అంటే, మీ డెమోక్రాట్లు, మీ లిబరల్స్, మీ తింగర్ సన్నాసులు మీరు మరి టూ మచ్ చేస్తున్నారు, అసలు మీరు ఫ్రీడమ్ అని చెప్పేసి దేన్ని కాపాడాలో దేన్ని కాపాడకూడదు మీ తేడా తెలిసి చావట్లేదు. అండ్ ఐ కైండ్ ఆఫ్ అగ్రీ విత్ కన్జర్వేటివ్స్ ఇన్ దిస్ కేస్. విచ్చలవిడిగా గేట్లు ఓపెన్ చేసినట్టు ప్రతి ఎవరిని లోపలికి రానిచ్చేసేసి, వాడొచ్చి లోకల్ కల్చర్ని, ఆ దేశపు చట్టాలని అవహేళన చేస్తూ వాళ్ళందరినీ చేస్తూ ఉంటే ఎందుకు భరించాలండి? అండ్ హూ విల్ బి ఫైటింగ్ అగేన్స్ట్ దమ్? ఓన్లీ కన్జర్వేటివ్స్ ఆర్ ఫైటింగ్. ఇప్పుడు లిబరల్స్ ఫైట్ చేయాలి కదా, ఒరే నిన్ను లోపలికి తీసుకొచ్చిందే నేను, నీకు అక్కడ నీ దేశంలో నేను చంపేస్తున్నారన్న బాధతోటి పాపం నేను ఇక్కడ తీసుకొస్తే నువ్వు నా దేశంలోనే గలీజ్ చేస్తానంటే ఎట్లా అని చెప్పి అడగాల్సిన వాళ్ళు ఈ లిబరల్స్. వీళ్ళు అడగకుండా ఆ ఎదవలతో చేరుతున్నారండి. ఇప్పుడు ఈ దాన్ని ఏమంటారు, ఈ ప్రొటెస్ట్ యూరోప్ క్యాపిటల్స్ లో వాటిలో ప్రొటెస్ట్ అన్ని చూస్తాను, చాలా కోపం వచ్చేది. అందుకే నౌ ఐ హావ్ టు అగ్రీ విత్ కన్జర్వేటివ్స్. ఎంత దరిద్రమైన పరిస్థితికి వచ్చింది అంటే, పీపుల్ హూ ఆర్ నార్మల్లీ లిబరల్ ఆర్ ట్రైంగ్ టు యాక్సెప్ట్ ఆర్ అట్లీస్ట్ అగ్రీ విత్ కన్జర్వేటివ్స్ ఇన్ సర్టెన్ కేసెస్. అంటే ఇక్కడ సెంటర్ లో ఉన్న వాళ్ళు దే ఆర్ స్లైట్లీ, అందుకే ఇప్పుడు చూస్తే చాలా నంబర్స్ చాలా పాజిటివ్ ఉన్నాయి ట్రంప్ కి. వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ సెంటర్ పీపుల్ ని ఎలిమినేట్ చేయడం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మా దేశం వచ్చినప్పుడు మా చట్టాలను గౌరవించాలి, మా దగ్గర ఉన్న ఫ్రీడమ్ ని గౌరవించాలి. అంతేగాని నువ్వు వచ్చి ఇక్కడ నా రోడ్ల మీద అల్లరి చేస్తానంటే నేను ఎందుకు ఊరుకుంటాను? నేను తిండి తినడానికి పిలిచాను ఇక్కడికి, అక్కడ కుక్క చావు వస్తున్నావు అంటే నేను తిండి తినడానికి ఇక్కడ పిలిచాను, నువ్వు నా దేశంలోకి వచ్చి వేషాలు వేస్తానంటే ఎట్లా అని. బట్ ద పాయింట్ రైట్ వింగ్ కన్జర్వేటివ్ మైండ్ సెట్ ఇస్ నాట్ ఈక్వల్ టు రిలీజియస్ మైండ్ సెట్, బట్ మోర్ రిలీజియస్ పీపుల్ ఆర్ కన్జర్వేటివ్స్ అనేది కామన్ పాయింట్ అనుకోండి. అది ఓకే. కానీ ఈచ్ ఇండివిజువల్ కాన్సెప్ట్ లిబరల్ ఐడియాతో ఆలోచించాలా, కన్జర్వేటివ్ ఐడియాతో ఆలోచించాలని. అంతేగాని మనిషికి లిబరల్ గానీ కన్జర్వేటివ్ అనే స్టాంప్ అంటించుకోవడం. అట్లీస్ట్ ఐ డోంట్ సీ దట్. మీ ఇమిగ్రేషన్ లో ఆయన పక్కా కన్జర్వేటివ్ అండి. ఎందుకంటే లోకల్ కల్చర్ని, లోకల్ చట్టాలని గౌరవించిన ఏ ఎదవ నాకొద్దు. ఐ డోంట్ కేర్ వెదర్ హీస్ డైయింగ్ ఇన్ హిస్ బ్లడీ కంట్రీ. ఇఫ్ హీస్ డైయింగ్ ఇన్ హిస్ బ్లడీ కంట్రీ హీ షుడ్ బి హ్యాపీ దట్ నేను వాళ్ళకి షెల్టర్ ఇచ్చానని. రైట్? వాడు ఆ దిక్కుమాలిన మతాన్ని కానీ, దిక్కుమాలిన మెంటాలిటీ కానీ ఆ దేశంలో వదిలేసి రావాలి. అంతేగాని నా దేశంలోకి వచ్చి అల్లరి చేస్తానంటే కుదరదు. లేదా ఇంట్లో పాటించుకుంటానంటే పాటించుకోవచ్చు. అండ్ ఆల్సో వెస్ట్ చాలా గ్రేట్ సివిలైజేషన్ అనిపిస్తుంది నాకు. అంటే ఈవెన్ దో ఐఎమ్ ఇండియన్, ఎక్కడో అడ్మిరేషన్ వస్తుంది. అంటే మనం ఇప్పుడు ఫాలో అయ్యే చాలా లిబరల్ వాల్యూస్, ఆబ్వియస్లీ మన కాన్స్టిట్యూషన్ బారోడే, ఇవన్నీ వాల్యూస్, ఐడియాస్ మనకు వెస్ట్ నుంచి వచ్చినాయి. అక్కడికి వెళ్ళి మనం, అంటే వీళ్ళు, అంటే మనమైనా కానీ వాట్ ఎవర్ ముస్లిం కంట్రీస్ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి కన్జర్వేటివ్ ఐడియాస్ ని పుష్ చేయడానికి ట్రై చేయడం ఎందుకు అనిపిస్తుంది నాకు? నువ్వు కావాలంటే అక్కడే నీ ఊర్లోనే ఉండాల్సింది కదా, అక్కడికి వెళ్ళి తీసుకోవడం ఎందుకు? యూకేలో కూడా చాలా ఇంత పౌరుషం ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి యూరోప్ క్యాపిటల్స్ లో రెచ్చిపోయి చెస్ట్లను బాదుకుంటూ పెద్ద పౌరుషంగా అంత వేషాలు వేస్తారు కదా, అంతే పౌరుషంతో వాళ్ళ దేశంలో ఎందుకు చేయలేకపోయారు? ఎందుకంటే వాళ్ళ దేశంలో ఉన్న లీడర్ ఎవడైతున్నాడో వాడు కత్తితో మాట్లాడతాడు. ఈ యూరోప్ తో క్యాపిటల్స్ లో ఎందుకు అరుస్తున్నారంటే వీళ్ళు చాలా మెత్తటోళ్ళు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. సో ఏమవుతుంది అంటే వీళ్ళు చేసే వెధవ పని వల్ల నిజంగా ఎవరైతే ఎక్స్ప్లాయిట్ అవుతున్నారో వాళ్ళని కూడా లోపలికి రానిరు. అండ్ ఈ మిస్టేక్ ఎవరిది అంటే అదేంటి విశృంఖలమైన ఇమిగ్రేషన్ అన్నమాట. సో రైట్ వింగ్ ఏం పెరగట్లేదండి, రైట్ వింగ్ ఇస్ ట్రైంగ్ టు పుల్ ద హోల్ థింగ్ ఇంటూ సెంటర్ అంతే. సో
వరల్డ్ విల్ అంటే ఎక్కడో నాకు కొంచెం చేంజ్ అనిపిస్తుంది. సమ్ పీపుల్ ఆర్ షిఫ్టింగ్, అంటే లీనింగ్, నాట్ షిఫ్టింగ్ బట్ లీనింగ్ స్లైట్లీ టువర్డ్స్ రైట్ అనిపిస్తుంది. కన్జర్వేటివ్ మైండ్ సెట్ రైట్ అనిపిస్తుంది. ఎందుకేనండి ఎందుకంటే ఇది బ్యాలెన్స్డ్ గా ఉండాల్సిన వాళ్ళని లెఫ్ట్ వాళ్ళు అవతలకి తీసుకెళ్లిపోయి పిచ్చి పనులు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు మరింత ఎక్కువగా బలవంతంగా ఇటువైపుకి లాగుతున్నారు. కానీ జరగదండి. ఇది ఎప్పుడైతే ఈ అవసరం తీరిపోద్దో మళ్ళీ లిబరల్ వాల్యూస్ కి మళ్ళీ స్టేబుల్ మైండ్ సెట్ కి వచ్చేసేయాలి వెంటనే. కాకపోతే ఈ మధ్యలో 10 ఏళ్ళు దాని నష్టం పోతుంది. అది థ్యాంక్ యూ. చూడండి. థ్యాంక్ యూ.